తమ గ్రామ సమీపంలో ఉన్న నల్లరాయి క్వారీని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ అల్లూరు జిల్లా హుకుంపేట మండలం కొట్నపల్లి గ్రామస్తులు పాడేరు ఐటీడీఏ స్పందన కార్యక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఫిర్యాదు చేశారు. గతంలో 3 సంవత్సరాల కాల వ్యవధిలోనే అక్కడ క్వారీ నిర్వహిస్తామంటూ కాంట్రాక్టరు ఆ సంబంధిత అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ 6 సంవత్సరాలైనా ఆ పరిసర ప్రాంతాల్లో క్వారీని నిర్వహిస్తున్నారని, ఇటీవల అర్ధరాత్రుల పూట క్వారీ వద్ద బాంబుల మోత మోగుతోందని, దీని కారణంగానే తమ ఇల్లు మొత్తం బీట్ల వారి తామంతా అనారోగ్యం పాలవుతున్నామంటూ స్థానిక సర్పంచ్ పి అప్పారావు తెలియజేశారు. ఇదే సమస్యపై 17 గ్రామాల గిరిజనులంతా తీర్మానం చేసుకుని ఆ తీర్మానాన్ని పాడేరు ఐటీడీలో స్పందన కార్యక్రమంలో వెల్లడించామని ఆయన తెలియజేశారు. తక్షణమే ఆ క్వారీని నిలుపుదల చేయాలంటూ వారంతా డిమాండ్ చేశారు. ఇబ్బందులు పెట్టారు. అయినా మేము మా 17 గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకొని మేము ఒక తీర్మానము కలెక్టర్ గారికి ఇవ్వడం అయినది. ఈ ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారు దీన్ని వెంటనే స్పందించి ఈ మా రాయి క్వారీని ఆపకపోతే సుమారు 17 గ్రామాల ప్రజలు అన్యాయంగా చనిపోతాము. ఎందుకంటే మాకున్నటువంటి స్లాబ్ ఇల్లులు కావు, రేకులు ఇల్లు, చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి, అది పోతున్నాయి. అయినా పట్టించుకోని వాళ్ళు ఉన్నారు, బినామీదారులు కొందరు ఉన్నారు. అన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని మా మీడియా తరఫున, మా గ్రామ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. బినామీలు అంటే ఎవరు? లోకల్ అక్కడ వాళ్ళేనా బయట వాళ్ళు? బయట వాళ్ళు కాదండి, లోకల్ వాళ్ళే. మాకున్నటువంటి మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే పెద్దలు, సర్పంచ్ కానీ, మాజీ జడ్పీటీసీ కానీ, కొందరు వ్యక్తులు మమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టి చేస్తున్నారని తెలియదు. మాకి కొట్నపల్లి కోరి అంతే మాకు వార్డు నెంబర్లు కూడా తెలియకుండా నడుస్తున్నది. కోరి ఎంత పోరాటం పడినా ఆగడం లేదు, ఊరు ప్రజలంతా వెళ్ళినా ఆగడం లేదు. మరి ఆపుడని మా కోరిక చెప్పిన ఆరికి తెలియకుండా జరుగుతున్నది. అవునమ్మా, ఇంతకాలం బాగానే జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు మీరు? మరి ఎందుకు వద్దంటున్నారంటే ఇప్పుడు గ్యాస్ మీద వంట చేయడం కూడా భయం వేశారు. ఇప్పుడు 3 సంవత్సరాలు, మరి 3 సంవత్సరాలు అన్నారు, 3 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు 6వ సంవత్సరం వస్తున్నది. మాకు ఎవరికి తెలియకుండా నడుపుతున్నది. ఊరుకో అమ్మా.